అప్డేట్ చూస్తే తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 20 మంది ఐపీఎస్లను స్థాన చలనం కల్పించారు. పిఆర్ ఐజీగా గజారావు భూపాల్ నియామకం అయ్యారు. విజిలెన్స్ డీఐజీగా అభిషేక్ మహంతి, ఇంటెలిజెన్స్ డీఐజీగా ఆర్ భాస్కరన్, ఫ్యూచర్ సిటీ అడిషనల్ సిపిగా చందనదీప్తిని నియమిస్తూ కూడా ప్రస్తుతం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, 20 మంది ఐపీఎస్లకు స్థాన చలన కల్పించినట్టు కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. తెలంగాణలోని భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీలు అయితే జరిగినాయి. సుమారు 20 మందికి వరకు కూడా ఈ బదిలీలు జరిగినట్లయితే తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా 2008 బ్యాచ్ నుంచి 2011, 12, 13, 14, 18, 20, 21 ఈ బ్యాచ్ కి సంబంధించిన ఐపీఎస్ అందరూ కూడా బదిలీలు అయితే జరిగినాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే డాక్టర్ గుజారావు భూపాల్ ఇతను 2008 బ్యాచ్ వచ్చేసి సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వరకు కూడా ఆయన విధులు నిర్వహించారు. అయితే ఇప్పుడు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రొవిజింగ్ అండ్ లాజిస్టిక్ గా నియామకం అయ్యారు. అలాగే దాంతో పాటు అదనంగా ఐజీ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ కూడా ఇతనికైతే ఇవ్వడం జరిగింది. అయితే అభిషేక్ మహంతి ఇతను 2011 బ్యాచ్ వచ్చేసి నార్కోటిక్స్ బ్యూరో డిఐజీగా పనిచేసేటోళ్ళు ఇప్పుడు విజిలెన్స్ నుండి ఎన్ఫోర్స్మెంట్ డిఐజీగా బదిలీ అయ్యారు. అయితే ఆల్ భాస్కరన్ ఇతను వచ్చేసి 2012 బ్యాచ్ ఇతను వచ్చేసి సిఐఎస్ఎల్ ఎస్పీ నుంచి డిఐజీ సిఐఎస్ఎల్ ఇంటెలిజెన్స్ కి అయితే బదిలీ అయ్యారు. జి చందనాదీప్తి వచ్చేసి 2012 బ్యాచ్, ఈమె వచ్చేసి రైల్వే ఎస్పీ డిఐజీ నుంచి ఫ్యూచర్ సిటీ అడిషనల్ కమిషనర్ అడ్మిన్ అండ్ ట్రాఫిక్ అయితే బదిలీ అయ్యారు. అయితే టి అన్నపూర్ణ 2013 బ్యాచ్, ఈమె వచ్చేసి విజిలెన్స్ ఎస్పీ నుంచి సైబరాబాద్ డీసీపీ అడ్మిన్ గా బదిలీ అయ్యారు. అయితే బీకే రాహుల్ ఎగ్దే గతంలో అంటే 2014 బ్యాచ్ ఇతను వచ్చేసి ట్రాఫిక్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ నుంచి ట్రాఫిక్ 3 డీసీపీగా అయితే బదిలీ అయ్యారు. అలాగే కె అపూర్వారావు ఈమె వచ్చేసి 2014 బ్యాచ్, ఈమె వచ్చేసి ఈస్ట్ జోన్ డీసీపీ నుంచి ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. అలాగే బాలస్వామి 2018 బ్యాచ్ వచ్చేసి ఈస్ట్ జోన్ డీసీపీ నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా బదిలీ అయ్యారు. అలాగే ఆర్ వెంకటేశ్వర్లు 2018 బ్యాచ్ వచ్చేసి ట్రాఫిక్ 3 డీసీపీ నుంచి సిఐడి ఎస్పీగా బదిలీ అయ్యారు. అయితే ఎస్ చైతన్య కుమార్ ఇతను వచ్చేసి 2020 బ్యాచ్ వచ్చేసి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ నుంచి క్రైమ్ డీసీపీ హైదరాబాద్ గా బదిలీ అయ్యారు. అవినాష్ కుమార్ 2021 బ్యాచ్ ఇతను వచ్చేసి అడిషనల్ ఎస్పీ అంటే ఆపరేషన్స్ నుంచి కొత్తగూడెం నుంచి ట్రాఫిక్ 1 డీసీపీ హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అలాగే కాజల్ ఈమె వచ్చేసి 2021 ఐపీఎస్ బ్యాచ్, అలాగే ఈమె ఉట్నూరు ఏఎస్పీ నుంచి ట్రాఫిక్ 2 డీసీపీ హైదరాబాద్ కి అయితే బదిలీ అయ్యారు. అలాగే శేషాద్రి రెడ్డి ఈమె వచ్చేసి 2021 బ్యాచ్ జగిత్యాల అడిషనల్ ఎస్పీ నుంచి ట్రాఫిక్ 2 డీసీపీ సైబరాబాద్ కి అయితే ట్రాన్స్ఫర్ అయ్యారు. కంకనాల రాహుల్ రెడ్డి ఈయన వచ్చేసి 2021 బ్యాచ్ ఇతను భువనగిరి ఏఎస్పీ నుంచి ట్రాఫిక్ 1 డీసీపీ మల్కాజ్గిరిగా ట్రాన్స్ఫర్ అయ్యారు. అలాగే శ్యామ్ ఉపాధ్యాయ ఇతను వచ్చేసి 2021 బ్యాచ్ ములుగు అడిషనల్ ఎస్పీ నుంచి ట్రాఫిక్ డీసీపీ అంటే కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ట్రాఫిక్ డీసీపీగా ఇతనికి బాధ్యతలు అప్పగించారు. అయితే శ్రీనివాసులు, రంజనాథన్ కుమార్, అలాగే శ్యామ్ సుందర్, పి అశోక్, ఏ బాలకోటలకు కూడా కీలక బదిలీలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులు అయితే ప్రస్తుతం బదిలీ అయ్యారు. అయితే ఇప్పటికే 4 కమిషనరేట్లు ఏర్పడిన తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఇప్పటికే చాలా మంది కూడా బదిలీ అయ్యారు. ఇందులో ప్రధానంగా ఐపీఎస్ కూడా ప్రస్తుతం అక్కడ నియమిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.